తెనాలిపట్నంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, ఇటీవల 25వ వార్డులో 5 దూడలపై కుక్కలు దాడులు చేశాయని, వాటి వల్ల ప్రజలకు పశువులకు ఇబ్బందులు వస్తున్నాయని, వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, తాడిబోయిన రామయ్య, జనసేన పార్టీ కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డిలు కోరారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని కౌన్సిల్ హాల్లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కుక్కల బెడద గురించి కౌన్సిల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 25వ వార్డులోని పినపాడులో 5 దూడలను కుక్కలు దాడి చేసి చంపేసిన విషయాన్ని కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ, కుక్కల సమస్యను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా వాటిని పట్టుకుని శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. దీనిపై సంతృప్తి చెందని కౌన్సిలర్ రామయ్య, ఇలా ఎప్పుడో ఒకసారి కుక్కలను పట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, వైద్యుల సంఖ్యను పెంచి రోజుకు 25 నుంచి 30 కుక్కలకు శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో వైద్యుల సంఖ్యను పెంచుతామని కమిషనర్ ప్రకటించారు. మీరు 10-12 అంటే ఆ సంఖ్య అట్లానే ఉంటుంది, కానీ సంఖ్య మీరు చేసినంత మాత్రం ఎంత ఉపయోగపడదు. ఎందుకంటే మనకున్న కుక్కల సంఖ్య ప్రతి వార్డులో యావరేజ్న స్లమ్స్లో ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు 200 ఉంటున్నాయి, 250 ఉంటున్నాయి, 150 ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మీరు చేసే పద్ధతి మూలాలు అయితే మాత్రం ఫలితాలు అయితే నేను గత ఆల్రెడీ మన 2-3 సంవత్సరాలు చెప్పుకుంటున్నా ఆ విషయం మీద. ఇప్పుడు ఆల్రెడీ మీరు డాక్టర్ సంఖ్యని పెంచి ఆపరేషన్స్ అనేది మీరు ఏదో 10-15 చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఉత్పత్తి కూడా అలాగే పెరిగిపోతూ ఉంది. మీరు ఆల్రెడీ మన కంటిన్యూషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం, కానీ ఫలితాలు అయితే మాత్రం 0. ఎందుకంటే మనం చేస్తున్న లక్ష్యానికి మనం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. మగ కుక్క అయితే 4 రోజులు పడుతుంది, ఫీమేల్ అయితే 5 రోజులు పడుతుంది. మనకు 98 కెనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రకారం అయితే ఇంకా 25 నుంచి 30 వరకు చేస్తున్నాం. 25 నుంచి 30 వరకు. సో ఇంకో డాక్టర్ వస్తా అన్నాడు. సో 25 నుంచి 30 వరకు ప్రయత్నం చేస్తాం. ఊరుకు వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆ రోడ్డును ఎందుకు వేయటం లేదని 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ప్రశ్నించారు. 200 మీటర్ల రోడ్డును 3 ముక్కలు చేసి వేస్తున్నారని, ఇది ఎంతవరకు పద్ధతి అని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్లు దానిని వేసేందుకు ముందుకు రావటం లేదని, అందువల్ల 3 ముక్కలుగా చేసి టెండర్లు పిలిచినట్లు ఎంఈ ఆకుల శ్రీనివాసరావు తెలిపారు. పనులు సోమవారం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే సచివాలయ సీలింగ్ ఊడిపోయి సంవత్సరం దాటుతున్నా నేటికి దాన్ని బాగు చేయించలేదని, కమ్యూనిటీ హాల్లోని భోజనశాలను అసంపూర్తిగా వదిలేశారని, వాటిని పూర్తి చేయాలని కౌన్సిలర్ సుజాత కోరారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అది మన ఇప్పుడు ఆగిపోయింది కదా, ఆగిన దగ్గర నుంచి గేట్ వరకు ఆగిపోయిందంటే అటేంలేదండి, ఇటు పక్క గేట్ వరకు మనం మొత్తం రోడ్డు 200 మీటర్లు అధ్యక్ష. రోడ్డు ఆ రోడ్డుని ఎన్నిసార్లు వేస్తారు అధ్యక్ష? అది ఇప్పుడు మా రోడ్డు 200 మీటర్లు రోడ్డు వేయాలి అధ్యక్ష. అది దాన్ని మొన్న 70 మీటర్ల వరకు వేశారు. ఇప్పుడు ఎన్ని మీటర్లు వేస్తున్నారు? ఇంకెన్ని మీటర్లు వేయాలి? 200 మీటర్లు అంటే లాస్ట్ వరకు మేడం, అక్కడ దాకా అవసరం లేదు. కమిషనర్ని ఇన్స్పెక్షన్ చేసి మేడం గారు కూడా పిలిచాము. ఇప్పుడు ఆగిపోయిన దగ్గర నుంచి గేట్ వరకు వేస్తే నీళ్ళు నిలబడవు. దాని పక్కన డ్రైన్ కూడా ఉంది, ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది. రోడ్డు ఇప్పుడు అది 3 ముక్కలు చేశారు అధ్యక్ష. 200 మీటర్ల రోడ్డు 3 ముక్కలు చేశారు. 1 ముక్క వేశారు. ఇప్పుడు 1 ముక్కకు మనం ఆమోదం చేస్తున్నాము. ఇంకో ముక్క ఎప్పుడు వేస్తారు? ఇంకో ముక్కతో పని లేదు మేడం, ఇంకొక దాంతో పని లేదు. సుజాత గారు, ఆ బిట్టు కూడా వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటర్ అలా ఐడియా లేకపోతే వాటర్ నిలబడుతున్నాయా లేదా మీకు వాట్సాప్ పెట్టండి కమిషనర్ కాదండి. ఇప్పుడు నీళ్ళు వాటర్ మీటర్ల రోడ్డు ఎన్నిసార్లు వేస్తారు అధ్యక్ష? నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు వేస్తారు? 200 మీటర్ల రోడ్డు నేను వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్ 14వ వార్డు కౌన్సిలర్, 12వ వార్డు డి సుబ్బారావు గారు, వీళ్ళందరినీ అడగండి ఎలా వెళ్తున్నారు. జగన్ సర్పంచ్ అడగండి ఎలా వెళ్తున్నారు. ఎన్నిసార్లు వేస్తారు ఆ రోడ్ని?
మండే స్టార్ట్ చేస్తాం. గ్యారెంటీనా? మండే స్టార్ట్ చేస్తాం. బాబు వాటర్ రావాలి. మండే స్టార్ట్ చేస్తాం. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత రెండో మూడో ముక్క ఏదైతే అనుకుంటున్నారో అది అక్కడికి వచ్చినాక అక్కడ చూసి ఈ విషయంలో క్లారిటీ చెప్తున్నారు అండి. ఇంజనీరు ఏది రికమెండ్ చేసి సరి చేస్తాం. డ్రైవర్ శాంక్షన్ అంటున్నారు. ఇప్పుడు మా వార్డులో మన సీలింగ్ పడిపోయింది, అది చేస్తామన్నారు, ఇంత మటుకు అది చేయలేదు. దాని పరిస్థితి ఏంటి? ఎంఈ గారు ఈ విషయం అయితే నేను ఒకసారి మిమ్మల్ని కూడా అడిగాను, ఏం చేస్తారండి సీలింగ్ విషయాన్ని మీరు చేస్తామని చెప్పారు నాకు. సీలింగ్ మొత్తం పడిపోయింది, దానివల్ల అది మొత్తం తీసేసి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండేటట్టు కిటికీలు ఆ వైరింగ్ అదంతా బాగు చేసింది. అది వదిలేయడం కాదు, అది అలానే ఉంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. పట్టణంలో మంజూరైన అనేక రోడ్లు కాల్వలను నెలలు దాటుతున్నా కాంట్రాక్టర్లు వేయటం లేదని టీడీపీ కౌన్సిలర్లు అడసమల్లి వెంకటేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి ఆరోపించారు. పనులు ప్రారంభించని వారికి ఎందుకు మరలా కాంట్రాక్టులు ఇస్తున్నారని ప్రశ్నించారు. వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించడం లేదని, ఇప్పుడు బిల్లుల చెల్లింపులు ప్రారంభం కానున్నాయని, అన్ని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, మేనేజర్ విల్సన్ జైకర్, ఏసీపీలు శివన్నారాయణ, వాణి, ఆర్వో రాంప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున సభ్యులు ఈ వాటిల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ వాళ్ళు బిల్లులు రాలేదు కాబట్టి వర్క్ కొంచెం స్పీడ్గా జరగలేదని, అలానే వాళ్ళు బిల్లులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మేము వార్డుల్లో డెవలప్ కోసం పనులు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అలానే వార్డుల్లో ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎక్కడైతే గుంటలుగా ఉన్నాయో ఆ రోడ్లని మేము దాన్ని తీసుకొని దాన్ని చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే సభ్యులు ఒక్కొక్కల గురించి కూడా అడగడం జరిగింది. దానికి తగ్గట్టు కమిషనర్ ద్వారా మేము సమాధానం చెప్పడం జరిగింది. అలానే ఇంకా ఎవరన్నా చేయొచ్చేమో జీరో ప్రకారం అని కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్గా నేను అడిగాను. ఒకసారి చూస్తామని చెప్పడం జరిగింది. కుక్కల సమస్య చాలా బాధగా ఉంది, అది ఏమి చేయలేము కాబట్టి ఇంకా ఆ కుక్కల్ని ఏం చేయలేము కాబట్టి యాక్షన్ చేసి వదిలేయటం జరుగుతుంది. ఏ వార్డులో తీసుకెళ్ళామో ఆ వార్డులోనే వదిలేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుక్కల మీద చేస్తే మళ్ళీ కేసులు ఇలాంటి తలనొప్పులు ఉంటాయి కాబట్టి అటు జోలికి వెళ్ళకుండా ఉంటున్నాను. అలానే శానిటేషన్ కొంచెం ఘోరంగా ఉంది. మా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈసారి మట్టికి అలా కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, నగరదీపులు కానీ వీళ్ళందరినీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైన పాలన